పూజ్యులు సనాతన ధర్మ విశ్వభాగ్య విధాత అవధూత దత్త పీఠాధిపతులు శ్రీ 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 గణపతి సచ్చిదానంద సరస్వతి స్వామి వారికి సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ, శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామి వారికి సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ, వేదిక మీద ఉన్న స్వామీజీలు సహచర ధర్మవీరులకు ధన్యవాదాలు, నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, వేదిక ముందున్నటువంటి అనేక మంది ధార్మికులందరికీ కూడా నమస్కారం. మొదట నాకు జన్మనిచ్చిన నా తండ్రి గారు రాజమౌళి శర్మ, మా అమ్మ ప్రత్యక్ష ప్రసారం మా ఇంట్లో చూస్తున్న అన్నపూర్ణమ్మ, మా అన్నయ్య దత్తాత్రేయ శర్మ, ఇంతకుముందు ఆ గీతాన్ని రాసిన దత్తాత్రేయ శర్మ, నా భార్య రుక్మిణి, ఇంకా నా పరివారం అందరికీ కూడా వారి సమక్షంలో, ఇంతమంది సమక్షంలో ఇవాళ ఈ సత్కారం పొందడం, గురువుల ఆశీర్వగ్రహం ద్వారా పొందడం నా జన్మలో ఇదొక మరుపురాని అద్భుత ఘట్టంగా భావిస్తూ ఉన్నాను. పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. సరిగ్గా సంవత్సరం క్రితం ఇంతకుముందు చూసినటువంటి ఆ గీతంలో 1 సంవత్సరము 15 రోజుల క్రితం భాగ్యనగరం లలిత కళాతోరణం భాగ్యవంతమైంది. భాగ్యనగర వాసులందరినీ సౌభాగ్యం చేసింది. ఎందుకంటే మహానుభావులు ప్రపంచ వేదికల మీద ధర్మ సంస్థాపన చేస్తున్నటువంటి గురుదేవులకు సభక్తిపూర్వకంగా గురువందనం సమర్పించడం, దర్శనం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతమైతే, గురువుగారి అనుగ్రహంతోనే ఇక్కడున్న ధర్మవీరుల్లో ఒక 6గురిని కూడా అక్కడ ఆంజనేయుని గదలనిచ్చి సత్కరించుకున్న సందర్భం కూడా మరిచిపోలేను. అందుకు ద్విగుణీకృతంగా ఈ కార్యక్రమం ఆవిష్కృతమైంది. ఇక్కడ 24 మంది ఉన్నాం, కానీ 25వ వ్యక్తి సంతోష్ శర్మ గారు కూడా గొప్ప ధర్మవీరులే. వారికి కూడా ఇంతమంది సత్కారం ద్వారా సత్కారం పొందుతున్నట్టుగా భావిస్తూ ఉన్నాం. ఇంకా ప్రసాద్ గారు, రమేష్ గారు, వీళ్ళందరూ కూడా చేస్తున్నటువంటి సహకారం, కృషి మరవలేనిది. ఇవాళ అనేక ఆదిశంకరుల ముందు అవైదిక మతాలు, పాషండ మతాలను ఖండించి ఆదిశంకర భగవత్పాదులు చతురామ్నాయ పీఠ వ్యవస్థను ఏర్పాటు చేసి సనాతన ధర్మాన్ని పరివ్యాప్తం చేసినటువంటి ఈ సందర్భాన్ని, ఆ పరంపరను మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఎందరో ఋషులు, మహాత్ములు మనకు ఈ సనాతన ధర్మ యొక్క ఘనమైనటువంటి వారసత్వాన్ని అందించారు. అయినా ఎంతోమంది పాషండ మతాల వాళ్ళు ఈ దేశం పైన అనేక మార్లు దాడులు చేసి, అనేక ఆలయాలను ధ్వంసం చేసి, ఆర్ష సంస్కృతిని చిన్నాభిన్నం చేసిన, ఇంకా ఇవాళ ఈ సనాతన ధర్మం సాక్షాత్తు ఇక్కడ దత్త స్వరూపులు, అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త సాక్షాత్తు దత్త స్వరూపులుగా భాసిల్లుతున్నటువంటి శ్రీ 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 పరమపూజ్య గణపతి సచ్చిదానంద స్వామిల వారి సమక్షంలో, ఈ మైసూరు దత్తపీఠంలో ఇంతమంది ధర్మవీరులకు, అనేక మంది ధార్మికుల సమక్షంలో ఇంత ఘనంగా ఈ కార్యక్రమం చేసుకుంటున్నామంటే ఆదిశంకర భగవత్పాదులు ఏర్పరిచినటువంటి సనాతన ధర్మ వారసత్వం మాత్రమే మూల కారణం. సరే, అఖండ భారతావనికి చతురామ్నాయ పీఠాలు కానీ, తర్వాత వచ్చిన ఉపపీఠాలు కానీ, ఎందరో గురుదేవులు కానీ అనేకమైనటువంటి కృషి చేస్తుంటే, ఖండాంతరాల్లో ప్రపంచంలో ఒకప్పుడు సనాతన ధర్మం అంతా విశ్వవ్యాప్తమై ఉండేది. రాను రాను పాషండ మతాలు అక్కడ పరివ్యాప్తమై సనాతన ధర్మం నిర్వీర్యమైందని మన వేదాల ద్వారా, ఋషుల ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటే, ఇవాళ కథను తిరగరాస్తున్నారు అప్పాజీ గురుదేవులు. అంజకు ప్రత్యక్ష సాక్ష్యం అనేక చర్చిలు అమెరికా నగరంలో ఇవాళ ప్రార్థన అద్భుత దేవాలయాలుగా మారడం. అంతేకాదు, ఆటలాడుకునే స్టేడియాల్లో ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు, అందున వేలాది మంది అమెరికాలో నివసిస్తున్న వాళ్ళు, ఇతర దేశాల్లో నివసిస్తున్న వాళ్ళు కృష్ణ భగవానుడు, సాక్షాత్తు భగవానుడే అందించిన భగవద్గీతను ఆమూలాగ్రం కంఠస్థం చేయించి దాదాపు అనేకమైనటువంటి ప్రపంచ రికార్డులు సాధించేలా సనాతన ధర్మ వైభవం ఇంత గొప్పది, సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఇలాంటిదని
ప్రపంచ వేదిక మీద గురువుగారు చూపించిన ఆ ఘట్టం కొన్ని నెలల క్రితం, అంతకుముందు అనేక మార్లు జరిగినటువంటి ఆ ఘట్టం ప్రపంచ మానవాళిని ఆశ్చర్యచకితుల్ని చేసింది. భారతదేశం వైపు ప్రపంచమంతా ఒకవైపు చూసేలా అప్పాజీ యొక్క కార్యక్రమం నభూతో న భవిష్యత్తుగా సాగుతుంది. అంతేకాదు హనుమాన్ చాలీసా, ఇంకా అనేకమైనటువంటి ఆదిశంకర కృత స్తోత్రాలు, పారాయణాలు లక్షలాది మంది పఠించేలా, పారాయణం చేసేలా, కంఠస్థం చేసేలా గురువుగారు చేస్తున్నటువంటి, అప్పాజీ గురువుగారు చేస్తున్నటువంటి కృషి నిరుపమానం. ఇది అసలైనటువంటి సనాతన ధర్మాన్ని పరివ్యాప్తం చేస్తుండడం. అందుకు భరత జాతి, ప్రపంచంలో ఉండే హైందవ జాతి, ప్రపంచంలో సనాతన ధర్మాన్ని కాంక్షించే ప్రతి ఒక్కరూ ఆజన్మాంతం గురుదేవుల యొక్క పాదాక్రాంతులై రుణపడి ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సందర్భంగా నేను దర్శనం నేను కూడా ఈనాడులో బ్యూరో చీఫ్ దాకా పనిచేసి, ఈ ఎవరి కోసమో పనిచేసే ఉద్యోగం కన్నా ధర్మం కోసమే పనిచేయాలని 21 సంవత్సరాలుగా దర్శనం అనే ఆధ్యాత్మిక పత్రికను 260 మాసపత్రికలు, 35 ప్రత్యేక సంచికలు, అందులో గత సంవత్సరం సచ్చిదానంద దర్శనం అనే ఒక అద్భుత సంచికతో సహా అనేక సంచికలను చేయడమే కాదు, సనాతన ధర్మం పరివ్యాప్తం చేయడం కోసం తన వంతు కృషిగా గురువందనాలని పరమహంస పరివ్రాజకులకు సార్వజనిక సభలో ధర్మాన్ని ప్రచారం చేస్తూ లక్షలాది మందిని ప్రభావితం చేస్తున్న మహాత్ములకు గురు సత్కారం అనే కార్యక్రమంతో తన వంతుగా దర్శనం ఆధ్వర్యంలో కృషి చేస్తూ ఉన్నాం. అలాంటి భాగ్యాన్ని గత సంవత్సరం ద్విదశాబ్ది మహోత్సవంలో గురుదేవులు అనుగ్రహించి మరింతమైనటువంటి ఉత్సాహాన్ని, 1000 ఏనుగుల బలాన్ని మాకు కల్పించి అనుగ్రహించారు గురుదేవులు. గురుదేవులను 3 కోరికలు కోరికి నేను నా ప్రసంగాన్ని విరమిస్తా. మొదటి కోరిక, గురువుగారు ప్రపంచవ్యాప్తంగా సనాతన ధర్మానికి ఇవాళ విశేషమైన కృషి చేస్తున్న అగ్రగామి సంస్థ గణపతి సచ్చిదానంద పీఠం, అవధూత దత్త పీఠం. అది ప్రతి ఒక్కరూ విశ్వసిస్తున్న, ప్రతి ఒక్కరూ గౌరవిస్తున్న సందర్భం. అలాంటి గురుదేవుల ద్వారా భాగ్యనగరం, దుండిగల్ ఆ గణపతి సచ్చిదానంద పీఠం ద్వారా ఒక సనాతన ధర్మ విశ్వవిద్యాలయం రావాలని మా అందరి కోరిక. మేమందరము శక్తి వంచన లేకుండా కృషి చేస్తాం. వేద పాఠశాలలు, మా సంతోష్ కుమార్ శాస్త్రి లాంటి వాళ్ళ వందలాది మంది మీ ద్వారా సలక్షణ ఘనపాఠులు కూడా ఈ పీఠం నుంచి వచ్చారు. కానీ శాస్త్ర పండితులు రావాలి, వేద పండితులు వస్తున్నారు, ఇంకా రావాలి, ప్రత్యేక విశ్వవిద్యాలయంగా రావాలి. అందున ఇక్కడ ధర్మవీరులు లాంటి 1,00,000 మంది ధర్మవీరులు సనాతన ధర్మ విశ్వవిద్యాలయం ద్వారా అనేక విషయాల్లో శిక్షణ పొందాలని చెప్పి అలాంటి విశ్వవిద్యాలయం మీ ద్వారా రావాలని కోరుకుంటున్న మొదటి కోరిక. మరొకటి, ఇవాళ అందరూ కూడా దృష్టి పెడుతుంది హిందూ ధర్మాన్ని నిర్వీర్యం చేయాలంటూ వైదిక సంస్కృతిని టార్గెట్ పెడుతున్నారు. ఒక వర్ణాన్ని నేను ఇక్కడ చెప్పదలుచుకోలేదు, కానీ వైదిక ధర్మాన్ని ఎవరు ఆచరిస్తున్నారో వారిని టార్గెట్ చేస్తూ ప్రసార మాధ్యమాల ద్వారా విదేశీ పాషండ మతాల నుంచి డబ్బులు సహాయం పొందుతూ వీరిని నిర్వీర్యం చేస్తే, వైదిక సంస్కృతిని నిర్వీర్యం చేస్తే మొత్తం హైందవ ధర్మం, సనాతన ధర్మం నిర్వీర్యమవుతుందన్నటువంటి ఏకైక కుట్రతో చేస్తున్నారు. అలాంటి కుట్రను మనం అందరము కూడా ఖండించడానికి, మనందరము కూడా ఏకోన్ముఖంగా ముందుకు తీసుకువెళ్ళడానికి ఈ వైదిక సంస్కృతి, వైదిక ధర్మం, వైదిక ధర్మాన్ని ఆచరిస్తున్న సమాజం, ఇప్పుడే స్వామివారు కూడా బ్రాహ్మణత్వాన్ని కాపాడుకోవాలని మీరు అన్నారు తొలి ప్రసంగంలో, అలాంటిది కాపాడుకోవడం ఒక సమాజ బాధ్యత. సనాతన ధర్మం అంటున్న ప్రతి ఒక్కరము కూడా వైదిక సంస్కృతిని కాపాడుకునే విధంగా తమరు అనుగ్రహించి ఆ దిశగా మమ్మల్ని కార్యోన్ముఖుల్ని చేసి దిశానిర్దేశం చెయ్యాలని, మాకు బతికి ఉన్నంత కాలం, ఇంకెన్నేళ్లు బతుకుతామో తెలియదు గురువుగారు, బతికినంత కాలం ధర్మనిష్టతో సనాతన ధర్మం కోసం పోరాటం చేసే, పరివ్యాప్తం చేయగలిగే శక్తిని తమరు ప్రసాదించాలని కోరుతూ, ఇవాళ నిజంగా దత్త జయంతి రోజున, రేపటికి మా పెళ్లి రోజు కూడా 31 సంవత్సరం, ఈ భాగ్యం
ఈ దత్తపీఠంలో కలగడం సౌభాగ్యంగా భావిస్తూ మీ అనుగ్రహం మా మీద ఎల్లవేళలా ఉండాలని జీవితాంతం దత్తపీఠం చేసే ధార్మిక కార్యాచరణలో సంపూర్ణంగా అన్ని విధాలుగా పోరాటం చేస్తామని, అన్ని విధాలా చేదోడుగా ఉంటామని, సేవలందిస్తామని, అందుకు మీ యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తూ సాష్టాంగ ప్రణామాలతో స్వస్తి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం శ్రీస్తుతి టీవీని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంటను కొట్టండి.